అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మారుతి కలెక్షన్స్. ఈరోజు మనం చూసే శారీస్ అయితే ఫ్యాన్సీ టిష్యూ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. మీరు టిష్యూ అనగానే ఎలాగో ఉంటుంది అనుకోబాకండి. అసలు ఇలా అన్నప్పుడు ఎంత స్మూత్గా ఉంటుందంటే ఒకసారి నేను చూడండి, ఇలా అన్నప్పుడు కూడా ఎంత ఫాలింగ్ అవుతుందో. మీకు టిష్యూ కానీ స్టిఫ్గా ఉంటే ఇలా వేవ్స్ లాగా ఇలా ఫాలింగ్ కాదు. మీకు నేను ఒకసారి ఫ్రిల్స్ కూడా పెట్టి చూపించేస్తాను. అంటే నేనేమి దాన్ని పట్టుకొని స్ట్రైట్ చేయను, జస్ట్ ఫ్రిల్స్ పెడితే మీకు ఎలా వంగుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే చాలామంది ఏంటంటే అండి, టిష్యూ అనగానే స్టిఫ్గా ఉంటుందేమో. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ నా చేతి దగ్గర ఇలా పట్టుకున్నాను, అలాగే ఫ్రిల్స్ పెట్టేశాను. నేనేమి దాన్ని పట్టుకొని అనొచ్చలేదు, ఏం లేదు. ఎలా వంగుతుందో చూసారా? అంటే నార్మల్ సిల్క్ శారీ ఎలా వంగిపోతుందో అలా ఉంది. పట్టుకుంటే కూడా ఇక్కడ గుచ్చుకోవడం కానీ ఏం లేదండి. ఈ టిష్యూ అనేది వీవింగ్లోనే వచ్చేస్తుంది. అంటే ఒక లైన్ నార్మల్, ఒక లైన్ జరీ పోగు. ఆ జరీ కూడా మంచి జరీ వాడతారు, ప్రీమియం క్వాలిటీ. అందుకనే మీకు చూడండి ఎలా అంటే అలా వంగిపోతుంది. ఇలా అన్నప్పుడు కూడా సౌండ్ రాలేదు చూసారా, కరకర అని. అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ అయితే. మొత్తం కూడా శారీ కూడా డిజిటల్ ప్రింట్. మనకి టిష్యూ వచ్చి డిజిటల్ ప్రింట్. మామూలుగా టిష్యూలో ప్లెయిన్ వస్తాయి, అలా కాకుండా డిజిటల్ ప్రింట్. పళ్ళు కూడా చక్కగా టెజల్స్ కూడా చూసారా, గ్రే కలర్ గోల్డ్ వాడారు. బార్డర్ అయితే కింద కంచి బార్డర్ వచ్చేసింది, జరీ బార్డర్. మొత్తం మనకి వీవింగ్ జరీ బార్డర్. పై పక్క కూడా చిన్న బార్డర్ వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ శారీ కాబట్టి ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే శారీ క్వాలిటీ అనేది అర్థమవుతుందని చెప్తున్నాను. చాలా లైట్ వెయిట్ అండి. ఇంత టిష్యూ ఉన్న లైట్ వెయిట్. క్వాలిటీ కూడా ఇలా పట్టుకున్నప్పుడు ఎంత స్మూత్గా, అంటే మీరు జరీ గుచ్చుకుంటుందేమో అనుకోవద్దు. మనకి కాటన్ ఏ విధంగా ఫీల్ ఉంటుందో అంత ఫీల్ ఉందండి. చాలా బాగుంది. ఇట్లా మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. కట్టు కొంగులో కూడా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ కూడా చక్కగా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు. మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో బ్లౌజ్ హైలైట్ చేశారు. అది కాకుండా మనకి చక్కగా బుటీస్ కూడా ఇచ్చేసారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి బుటీస్ ఇచ్చేసారు. ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉందండి. 599 ఫ్రీ షిప్పింగ్. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇది మనం పెట్టుబడులకు కూడా మంచి రిచ్ లుక్ శారీ ఇచ్చినట్టు ఉంటుందండి. 800-900 శారీ ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. కానీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే 599 ఫ్రీ షిప్పింగ్. ఇది పీచ్ కలర్ అండి, డిఫరెంట్ కలర్. పీచ్ కలర్కి మనకి కింద ఒక పెసల గ్రీన్ కూడా కాదు, ఇది కొంచెం మెహందీ గ్రీన్. డార్క్ మెహందీ గ్రీన్ కాకుండా మనం కలిపినప్పుడు వస్తుంది ఆ టైప్ షేడ్ లాగా. చాలా డిఫరెంట్ కాంబినేషన్. దీనికి మనకి బ్లౌజ్ చూడండి ఇదే విధంగా బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేస్తారు. శారీ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి. ఇది చక్కగా లోటస్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసారు. ఈ విధంగా ఇచ్చేసారు శారీ అయితే. అన్నీ ఏంటంటే మనకి షేడ్స్ అంటే డిఫరెంట్ షేడ్స్ కాంబినేషన్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో కూడా అదొక డిఫరెంట్ క్రీమ్ అండి. క్రీమ్లో కూడా దీనికి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ డిజైనే ఇచ్చేసారు. బార్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ వచ్చేస్తుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ. అన్నిటికీ టెజల్స్ వచ్చేస్తుంది. పైట కొంగు కూడా మనకి బార్డర్ కలర్లోని హైలైట్ చేసేస్తారు. మనకి బార్డర్ కలర్లోని బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా చూసారా ఎంత చక్కటి బ్లౌజు. మొత్తం శారీ అంతా ఒకసారి ఓపెన్ చేస్తాం. డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. మనకి ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్. పెసల గ్రీన్కి వైలెట్ కలర్ బార్డర్, పెసల గ్రీన్కి ఇది పళ్ళు డిజైన్స్ కూడా అన్నిటికీ మారుతాయండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఆ బుటీస్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. బుటీస్ డిజైన్ కలర్ కాదండి, సారీ, బుటీస్ డిజైన్. దీంట్లో చూసారా ఈ విధంగా ఒక సన్న బుటీస్. బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ కూడా మంచి లుక్ ఉంటుంది. బ్లౌజ్లో కూడా మనకి టిష్యూ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన శారీలోని కొంచెం కలర్ చేంజ్, గ్రేయిష్ కలర్. ఇది సేమ్ ఇలాగుందండి. ఫస్ట్ శారీకి సేమేను. ఫస్ట్ శారీ సేమ్ పీసేనండి. ఇది వచ్చేసి మనకి కొంచెం వంకాయ కలర్ షేడ్లో లాగుండి దీనికి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేస్తుంది. ఇకపోతే బ్లౌజ్ డిజైన్ కూడా
గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రీన్ కలర్ టిష్యూ, చిన్న ఇలకం బుటీస్ లాగా ఫ్లవర్ డిజైన్ కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది. తర్వాతది వంగపూత కలర్, డార్క్ లైట్ వంగపూత కలర్ శారీ, డార్క్ వైలెట్ కలర్ బార్డర్. టెజల్స్ కూడా అన్ని శారీస్కి వచ్చేస్తుంది. అదే వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓవరాల్ శారీ ఇలా వచ్చేస్తుంది. ఓవరాల్ శారీ లుక్ చూసారా, ఇలా వస్తుంది. మనకి బ్లౌజ్ చూసారా, ఇలా డార్క్ వైలెట్ బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మంచి కాంబినేషన్ అండి. ఇది మనం వీడియో చేయలేదు కానీ మధ్యలో కొంచెం ప్రాబ్లం ఉండి ఒక 3 months దాకా వీడియో చేయలేదు. అప్పుడు మేము రా మ్యాంగోలో టిష్యూస్ తెప్పించాము. అవైతే 280 అలా అండి. కరెక్ట్ దాంట్లో ఇదే కాంబినేషన్ వచ్చింది. లైట్ వంగపూత కలర్కి మనకి బ్రిక్ రెడ్ కలర్లో బార్డర్. ఇవి మంచి కాస్ట్లీ శారీస్ రా మ్యాంగో టిష్యూస్లో. రా మ్యాంగోలో కూడా ఇదే టిష్యూస్. ఇవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. సేమ్ మనం రెప్లికా అని చెప్పుకోవచ్చు. రా మ్యాంగో టిష్యూస్కి ఇది రెప్లికా అని చెప్పుకోవచ్చు. వంగపూత కలర్కి మనకి బ్రిక్ రెడ్ కలర్ బార్డర్, బ్లౌజ్. ఈ కాంబినేషన్ చూసారా ఎలా ఉందో, ఎర్రమట్టి కలర్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి గచ్చకాయ గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా మనకి డిజైన్ అయితే మారుతుంది. పళ్ళు, ఓవరాల్ శారీ ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేయకూడదు అనుకోని కూడా ఎందుకు చేస్తున్నా అంటే అండి, ఓపెన్ చేస్తే డిజైన్ లుక్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మడత మీద పెడితే ఏంటంటే అందరూ ఓపెన్ చేసిన శారీని లైక్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ప్రతి శారీ కూడా బాగుంటుంది. ఫుల్ డిజైన్ చూసినప్పుడు అర్థమవుతుంది అనేసి అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇది లైట్ పిస్తా గ్రీన్కి ఆనియన్ కలర్ కాంబినేషన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. పిస్తా గ్రీన్కి ఆనియన్ కలర్. పళ్ళు కూడా చూసారా డిజైన్, లోటస్ ఫ్లవర్ డిజైన్ పళ్ళు. చాలా చాలా రీజనబుల్ ప్రైస్, బడ్జెట్ ఫ్రెండ్లీ, అకేషనల్ పర్పస్ లాగా శారీ అయితే ఉంది. ఆనియన్ కలర్ చిన్న చిన్న ఒకేషన్స్కి వాటికి కట్టినా లేదు జర్నీస్కి కట్టినా ఇవి చక్కగా వాష్ కూడా చేసేయచ్చండి. ఇందాక నుంచి చెప్పలేదు కదా, టిష్యూ ఉన్నా కూడా ఈ ఫ్యాన్సీ టైప్ అయినా కూడా చూసేదానికి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. మనం మామూలు శారీస్ ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసేయచ్చు. ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆనియన్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్. దీనికి మనకి పళ్ళు, బ్లౌజ్లో మనకి ఎక్కువ ఇవ్వకుండా డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా అదే బ్లూ కలర్తో లైట్గా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇంక ఇప్పుడు చూస్తే లైట్ వంగపూత కలర్ అండి. నేను చెప్పాను కదా ఈ కలర్ రా మ్యాంగోస్లో వచ్చాయి అనేసి. లైట్ వంగపూత కలర్కి పేస్టల్ షేడ్స్ అండి, చాలా క్లాసీ లుక్ ఉంటాయి. అంటే అందరూ లైక్ చేయరు లైట్ కలర్స్, కానీ చాలా బాగుంటాయి. చాలా మంది వీటినే లైక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. లైట్ వంగపూత కలర్కి పెసల గ్రీన్ కలర్ మంచి కాంబినేషన్. పళ్ళు, ఇది బ్లౌజ్. ఇవన్నీ కూడా మీకు 599 ఫ్రీ షిప్పింగ్ అండి. లాస్ట్ సారీ చాక్లెట్ కలర్కి బ్రిక్ రెడ్ కలర్ అండి. చాక్లెట్ కలర్కి బ్రిక్ రెడ్ ఓవరాల్ శారీ. ఇది పళ్ళు డిజైన్. ఒకసారి శారీ పక్క కూడా చూపించేస్తాను. ఓవరాల్ శారీ ఇలా వచ్చేస్తుంది. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్. దీంట్లో సెల్ఫ్ ప్రింట్ ఉందండి, కానీ కనిపించడం లేదు. సెల్ఫ్ చిన్న ఫ్లవర్స్ అదే కలర్తో ఇచ్చారు, పెద్ద తెలియడం లేదు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. 599 ఫ్రీ షిప్పింగ్. ఇందులో మీకు ఏ శారీ నచ్చినా కూడా కింద మా డిస్ప్లేలో మా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కానీ మెసేజ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలంటే మాది నెల్లూరు అండి. నెల్లూరులో రైల్వే స్టేషన్ దగ్గర స్టోనస్పేట పప్పుల్ స్ట్రీట్. ఇక్కడికి వచ్చి నెంబర్ కాంటాక్ట్ చేశారంటే మీకు అడ్రస్ ఇచ్చేస్తాము. స్టోర్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. కలెక్షన్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.